बता रहा नहीं मैं क्या गुनाह करा नहीं भाई। हाँ साथ में बुला लिया थोड़े सबको बुला लिया क्या हो गया। लक्ष्मी आओ लक्ष्मी पृथ्वी విజయ్ గారు ఏం పేరు ఏం పేరమ్మా ఇందిరా ఇందిరా ముందు రవితేజ సీనమ్మ షర్మిల ఆశీర్వాద్ కామాక్షి పెంచిరయ్య రాజలక్ష్మి అఖిలేష్ లక్ష్మి ప్రశాంత్ సునీల్ పూజిత కీర్తన రాలేదా సౌజన్య లావణ్య పద్మ ఏం చిన్న పర్వీన్ ఎవరా చిన్న ఏంది అడ అయి నీ వయసు సుకన్య సుకన్య అకౌంట్ సుకన్యకి ఇచ్చారా రా మదర్ అకౌంట్ ఇచ్చారు అంటే జ్యోతి శాంతమ్మ సంగాల శాంతమ్మ షర్మిల నువ్వు లాక్కొనిస్తావా మేడం లాక్కొనిస్తుంది నిల్చుకో రుబీనా సుజాత సుజాత ఓకే మేడం టీడీపీ కార్యకర్తలకి నా టీడీపీ కుటుంబంకి ఎంతో కొంత సహాయం చేస్తానని. ఇది గవర్నమెంట్ ఫండ్ కాదండి. సో ప్రతి సంవత్సరం 5 కోట్లు పెట్టుకున్నారు, ప్రతి సంవత్సరం 10 కోట్లు పెట్టుకున్నారు. అండ్ ఇది టీడీపీ ఫండ్ కాదు, ఎక్స్క్లూజివ్ నారాయణ కుటుంబం, నారాయణ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ సహాయం చేస్తా అని చెప్పింది మా నాన్నగారు అడిగితే. సో ఈరోజు
ఈ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా మేము గోమతిలో ఇక్కడ హాజరయ్యామండి. 39 lakhsకి చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం 156 మెంబర్స్కి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది ఈ సెలబ్రేషన్లో నేను కూడా పార్ట్ అవ్వడం. ఇదే విధంగా ఎల్లప్పుడూ టీడీపీ కుటుంబంకి మేము, మా కుటుంబం, మా నాన్నగారు ఎలా అయితే ఎల్లప్పుడూ ఉంటున్నారో మేము కూడా అంతే విధంగా ఉంటామండి. అండ్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ టీడీపీ ముఖ్యమైన వాళ్ళందరూ ఉన్నారు, అందరి ముందు చెక్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం, పొంగూరు నారాయణ సార్ కోసం ఏదైతే పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తల్లో కొంతమంది మాకు కొంత వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సహాయం చేయాలి సార్ అని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేసిన దాని మీద ఈరోజు 155 మందికి 39,80,000 రూపాయలు సార్ గారి కుమార్తె అయినటువంటి శరణి గారి చేతుల మీదుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాదు, నారాయణ సార్ గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు రాకముందే, ఎవరైనా ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇస్తారు రాజకీయ నాయకులందరూ కూడా. అయితే నారాయణ సార్ గారు పోలింగ్ ముగిసిన తరువాత ఫలితాల కంటే ముందు రేపు వెలువడే ఫలితాల్లో నేను ఖచ్చితంగా గెలుస్తాను, నేను గెలిచిన తర్వాత నా కుటుంబం నుంచి, నా వ్యక్తిగత మా కుటుంబ సంపాదన నుంచి ప్రతి సంవత్సరం కార్యకర్తల కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం నా కుటుంబ సంపాదన నుంచి 10 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి ఏదైతే చెప్పాడో అందులో భాగంగా కేవలం ఈ కార్యకర్తల కోసమే ఇప్పటి వరకు 802 మందికి 2,34,00,000 రూపాయలు